చేదారావయ్యా చేతు జోడించండి. దైవాత్మారామో యాకనోవులవ్రా నీతో నిండా చేరి వసింపో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపో. చేతులు జోడించండి. దేవుని చూడండి. ఒక పై వస్త్రం వేసుకున్నారైనా, ఒక అంగీతో ఉన్నారు, ఒక అధికారంతో ఉన్నారైనా. నువ్వు ఆయన వైపు చూడు, ప్రభువారు చూడు. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు కనబడతారు. కళ్ళు మూసుకుని ఉంటే నీకు కనబడతారు దేవుడు. దేవుని చూసి ప్రార్థన చేసుకో. దేవుని చూడకుండా నువ్వు ప్రార్థన చేయొద్దు. ఒక మహిమ రూపంతో ఉన్నాడు ఆయన, ఒక శక్తి గల రూపంతో ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. ఆయన వైపు చూడు. ఇదే మనోనిదానం. ఏ ఆలోచన రానివ్వద్దు, ఏ తలంపు రానివ్వద్దు. యేసువారు వైపు చూస్తున్నారని అదే తలంపుతో ఉండు. దేవుని చూస్తే రెండో మెట్టలకు వెళ్దాం. రెండో మెట్టి పాప ఒప్పుదల. పాపము ఇదేంతో పోద్ది, ఇందులో చెప్పావు. ప్రార్థనతో పోద్ది, కన్నీళ్లతో పోద్ది, పశ్చాత్తాపంతో పోద్ది. ప్రార్థన చేసుకో. నీ అపరాధాలు కడిగేమని వేసేయండి. కడిగేమని నీ అపరాధముల్ని. ఒక్కొక్కరు కడిగేసుకోవాలి. అవకాశం ఇచ్చాడు దేవుడు. నీ పాపాలు కడుక్కోవడానికి 4 మార్గాలు చెప్పాడు దేవుడు. ప్రార్థనతో పాపాలు కడిగేసుకోవచ్చు, పశ్చాత్తాపంతో కడిగేసుకోవచ్చు, కన్నీళ్లతో కడుక్కోవచ్చు, 7 మెట్లు ధ్యానంలో కడుక్కోవచ్చు, వాక్యంతో కడుక్కోవచ్చు, అలాగని ఈశ్వర రక్తంతో కడుక్కోవచ్చు. 5వది ఆత్మీయమైన పరిశుద్ధాత్మతో కడుక్కోవచ్చు. ఇదే పాత శుద్ధులు. ఎవరికాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. ఆలస్యం చేయకుండా. నీ దుష్కర్యం వేసే కనబడవద్దు. నువ్వు పాపం చేసిన వారికి దేవుడు తెలుసు. కనబడవద్దు. నీ అపరాధాలు కడగవద్దు. కడిగేసి ఇప్పుడే నువ్వేం చేస్తున్నావు నువ్వు దేవుడు తెలుసు. నీకు తెలుసు. నిన్ను మాట్లాడుతున్నావో, ఇతరులు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో అన్నీ తెలుసు. నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకో. చేసుకోవాలమ్మ ప్రార్థన. అపరాధిని యేసయ్యా అపరాధిని
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా మల్లో పల్లెపు పోటు గ్రక్కు నా పొడిచితి నేనే ప్రక్కలో పల్లెపు పోటు గ్రక్కు నా పొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మిక్కిలి బాధించితిని మక్కువ చూపితివయ్యా మక్కువ చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటారు. చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చేస్తారు. క్షమించనాయి నన్ను క్షమించుతాయి. ఈ పాపాలు దేవుడు గడ్డొస్తున్నాయి తీసేస్తూ దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రార్థన ద్వారా పోతాయి, కన్నీళ్ళతో పోతాయి, పశ్చాత్తాపం పోద్ది, ఏడు బట్టి జానంలో పోతాయి. తీసేసుకోవాలి ఒక్కరు. పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు మన్నించుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు నన్ను కడుగుము యేసు ప్రభు
రక్తంతో నన్ను కడిగి వేసిన దేవానికి స్తుతులని చెప్పండి. మూడో మెట్టులకు వెళదాం. మూడో మెట్టే తీర్మానం. నాతో చెప్పండి. దేవా, నీ వాక్యము దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యమునకు, పాపమనే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను. తండ్రి, ఈ దినమన నా తీర్మానము వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా, నేను జీవిస్తాను. ఈ దినమన నా తీర్మానం తండ్రి, నా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు, తలంపులన్నీ నెరవేర్చబడినట్టు జాగ్రత్త కలిగి, విశ్వాసం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, అయ్యా నేను జీవిస్తాను. ఈ దినమన నా తీర్మానము. దేవా, నేను నడుస్తాను, జీవిస్తాను. తండ్రి, ఈ దినమన నా తీర్మానము నీకు వందనములు. దేవా, నాలో వచ్చిన వెలుగును జాగ్రత్త కలిగి చూస్తాను. తండ్రి, ఈ దినమన నా తీర్మానం నీకే వందనములు, నీకే స్తుతులు. నాలుగో మెట్టులకు వెళ్దాం. సమర్పణ చేసుకోండి. దేవుడికి సమర్పణ చేసుకోండి. దేవుడికి మంచి కార్యం చేస్తాడు. నీకు ఏం సమర్పణ చేసుకుంటావు? ధనం కాదు. అయ్యా, పాపాలను వాక్యంతో కడుక్కుంటాను, కన్నీళ్ళతో కడుక్కుంటాను. ఏదో ఒక వాగ్దానం చేసుకో. దేవుడికి వాగ్దానం చేసుకుంటే నీ కార్యాలు అవుతాయి. నీ సాక్షిగా ఉంటాను. తండ్రి, పులిసినట్టుగా ఉన్నాం, పులినట్టుగా ఉంటాను. ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఏనాడు వాక్యం ఆనాడు వాక్యం చదువుకుంటాను. వాయిదాలు పెట్టను. వాయిదాలు పెట్టదు. పులినట్టుగా ఉన్నాం, పులిసినట్టుగా ఉన్నాం, పులినట్టుగా ఉంటాను. ఇది నా తీర్మానం, ఇది నా సమర్పణ. దైవ చిత్తానికి సమర్పణ. నాతో చెప్పండి. నా శరీరము నీకు సమర్పణ. నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేసుకుంటున్నాను. దేవుని కార్యముకి ఈ సమర్పణ. జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించేవాడని వాక్యము బట్టి దేవా ఈ రోజున నీకు నా సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. నా వ్యాధి నా ఇష్టము కాదు, నీ ఇష్టమే కార్యం చేయి. తండ్రి, నీకే వందనాలు. నా ఉద్యోగము, మా బిడ్డల వివాహము, ఉద్యోగాలు, గృహాలు అయ్యా నీ చిత్తానికి నీ సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఈ కార్యం చేయి. రాకడ, సువార్త, సభలు, అంత్య దినముల వాస్తవాలు, సభలు ప్రతి గ్రామంలో పెట్టాలని ఆశ.
వచ్చే నెల ఒడిసెలేరు గ్రామంలో పెట్టాలని ఆశపడుతున్నాం, ఇష్టపడుతున్నాం. అయితే మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే జరిగించు దేవా. ఈ రోజున మా తీర్మానం, మా సమర్పణ, పల్లకడియము, మందిరము అయ్యా, ఆ యొక్క అడ్డులు తీసివేయి. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే అడ్డులు తీసివేయి. ప్రతిష్ఠ దినము ప్రకటించు. మా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యం చేయి దేవా. నీకే వందనములు దేవా, నీకే స్తుతులు. బైబిల్ గ్రంథమును మాకిచ్చినారు, మీ ఆత్మను మాకిచ్చినారు, మీ ప్రియకుమారుని మాకిచ్చినారు దేవా. నీకే వందనాలు, నీకే సమర్పణ. రంగంపేట మండలము దేవా, నీ చిత్తానికి సమర్పణ. గండేపల్లి మండలము దేవా, నీ చిత్తానికి సమర్పణ. రాజనగరము మండలము దేవా, నీ చిత్తానికి సమర్పణ. పెద్దాపురం మండలము నీ చిత్తానికి సమర్పణ దేవా. మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే సువార్త జరిగించు దేవా. నీకే వందనాలు దేవా, నీకే స్తుతులు. 5వ మెట్ల గ్రంథం ఇది స్తుతి పెట్టు. దేవుని స్తుతి చెప్పు దేవా. నీకు వందనాలు స్తుతులని చెప్పుకో. దైవ లక్షణ స్థితి చెప్పు. దేవుడి లక్షణాలు ఎంత స్థితి చెప్పు. నాకు చెప్పండి. కామాస్వరూపైన దేవా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహిమల దేవా, పరలోక దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తి దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన బట్టి దేవా, నీకే వందనములు దేవా, నీకే స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చిన దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు. ఆరాధి దేవా, అనంత దేవా, రక్షణకర్త, నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వట్టి దేవా, నీకే స్తోత్రములు. జ్ఞానముల దేవా, శక్తిగల దేవా, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తుతి. మహాదేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధాత్మ, పరమవైద్యుడా, నీకే స్తుతి స్తుతి స్తుతి. నీవే స్తోత్రపాత్రుడవు దేవా, నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి దేవా, నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి నా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి నా స్తోత్రములు.
అందుకొందుమని స్తుతి చేయుచున్నాము. అందుకొందుమని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ప్రార్థన వింటూ ఇప్పుడు ఏమి కావాలని ఇస్తారు ప్రభు. తప్పకుండా దేవుని బతుకో, దేవుణ్ణి బతిమాలుకో, దేవుణ్ణి జాలితో అడుగు, దేవుణ్ణి కన్నీళ్లతో అడుగు. నీకేం కావాలో నీ బిడ్డలకు భవిష్యత్తు, నీ గృహాలు, నీ కార్యాలు, నువ్వు ఏది ఆశపడుతున్నావో దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండొద్దు. ప్రార్థన పరిస్థితులు మారుస్తాడు. నీకేమని జరుగుతుంది? ప్రార్థన చేసుకో. అనాలోచనతో చేయొద్దు, విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయి. నమ్మటం నీవైతే నమ్మవని సమస్యలు సాధ్యం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడికి అసాధ్యం ఏమిటో లేదు, అడుగు. ఎన్నో ప్రయత్నం చేసి నువ్వు ఆగిపోయావో, ఎంతో అడిగడిగి నువ్వు అలసిపోయావో, ఏసేనాడు. ఇప్పుడు ఏం కావాలని ఇస్తాడు దేవుడు. ఎక్కడెక్కడో తిరిగి ఉంటావు నువ్వు, ఎక్కడ సహాయం దొరకలేదు నీకు. ఇప్పుడు సరైన స్థలంలోకి వచ్చావు, దేవుడు ఉన్న స్థలంలోకి వచ్చావు. నువ్వు ఏదడితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రభువుని అడుగు. ప్రభుని ఎదురుగానే ఉన్నారు, ప్రభుని ఎదురుగానే ఉన్నారు, నీ పక్క ఉన్నారు, నీ దగ్గరకు వచ్చారు, నీ మాటలు వింటున్నారు, నీ అంతరంగం చూస్తున్నారు, నీ అంతరంగంలో ఏముందో చూస్తున్నారు. ప్రార్థన చేసి అడుగు, ప్రభువా నన్ను క్షమించు. విశ్వాసం కలుగు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు నెరవేర్పు తీసుకొస్తాడు ఈ కార్యాన్ని. డబ్బు లేని చేయలేని పని ప్రార్థన చేస్తాడు. డబ్బు కొన్ని పనులు చేస్తుంది, ప్రార్థన అన్ని పనులు చేస్తుంది. అది గుర్తుంచుకో. డబ్బు కొన్ని పనులు చేస్తుంది, ప్రార్థన అన్ని పనులు చేస్తుంది. గుర్తుంచుకో. అంత గొప్ప ప్రార్థనకి ఇచ్చాడు దేవుడు. అంత గొప్ప ఆయుధం నీ చేతిలో ఉంది. వాడు ఆ ఆయుధాన్ని తీసి పైకి తీ, ప్రార్థన చేయి. దేవానికి స్తోత్రములు. బతుకోవాలి.
తీసుకోవాలి. నీకే వందనము తండ్రి. ఎన్నో మేలు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లించును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తోత్రాలివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తోత్రాలివే. కృపచేత నన్ను రక్షించినావే, కృపచేత నన్ను రక్షించినావే. కృపయంబడి కృపతో నన్ను బ్రతికించితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తోత్రాలివే. హల్లెలూయా యేసునాథా, స్తుతులివే. గొప్ప దేవుడు, ఎన్నో మేలు చేశాడు. నీకే వందనాలు తండ్రి. యేసు నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. పాదస్తుతులు జరుగుతాయి.